హలో ఆల్, నేనైతే ఇప్పుడు ప్యారిస్లో అయితే ఉన్నా. ఇది నేనైతే సెకండ్ టైం వస్తున్నా ప్యారిస్కి అయితే. సో కరెంట్గా చెప్పాలంటే ఇక్కడ 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఎయిర్పోర్ట్ చార్ల్స్ సిడిజి అనుకుంటా, సిడిజి. సో ఇంకో ఎయిర్పోర్ట్ అయితే ఉంది, ఆర్లీ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి అయితే నేను ఐఫిల్ టవర్ ఉన్న లొకేషన్స్కి అయితే వెళ్ళాలి. అక్కడే బుక్ చేసుకున్న హోటల్. ఇక్కడ నుంచి అప్రాక్స్గా 1 అవర్ పడుతుంది. సో లెట్స్ గో అండ్ క్యాచ్ ద ట్రైన్. క్లైమేట్ అయితే బాగానే ఉంది, 5 degrees ఉంది. కంపేరింగ్ టు యూకే అంత చలిగైతే లేదు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా డిఫరెంట్ జోన్స్ అయితే ఉంటాయి. ఆ జోన్స్ కరెక్ట్గా చూసుకొని మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది చూసుకుంటే ఇది అంతా మీకు కార్డ్ పేమెంట్స్ ఉంటాయి. అండ్ మనీ పేమెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ ఒకసారి వెళ్ళి ట్రై చేయాలి. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. సో ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఇది క్లిక్ చేస్తుంటే అవ్వట్లేదు. టచ్ స్క్రీన్స్ మరీ దారుణంగా అయితే ఉన్నాయి. ఓకే, యూకే. ఇదైతే కార్డ్ పర్చేస్ చేయాలి. రీలోడ్ కార్డ్ అయితే చేసుకోవచ్చు. పర్చేస్ కార్డ్ ఆప్షన్లో చూసుకోవాలి అసలు అలా ఉంటాయి. సో హౌ మెనీ కార్డ్స్ యూ వాంట్? 1 reusable card per person. All your passes will be loaded with the same items. So 1 card, €2. So and then purchase a travel card for a period of time. Purchase a ticket for journey. 10T plus TT plus టికెట్. ఇదైతే కొంచెం తెకమగ్గా ఉంది. నెక్స్ట్ కొడదు. వచ్చేసి ట్రావెల్ కార్డ్ 1 day పాస్ నేవిగో. ఇదైతే 1 day పాస్ ఎక్కడికైనా తిరగొచ్చు అనుకుంటా. జోన్స్ ఉంటాయి చూసుకొని తీసుకోవాలి. నేవిగో యూత్ వి పాస్ మనకి కాదు. So Navigo pass allows unlimited rides on all modes in the selected zones. France Transport Network, metro, train, ARIA, tramway, express, bus, tourist bus lines and direct lines. The airports refundable before validity date. Okay, so select the validity of day today. And ఇది 1 day పాస్ కన్ఫర్మ్ చేస్తే కనెక్షన్స్ యూర్ ట్రావెల్ కార్డ్స్ షుడ్ కవర్ ఆల్ దీస్ రీజన్స్. సో ఈ జోన్స్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1, 2, 3 and 4, 5 జోన్స్ ఉన్నాయి. ఈ 5 జోన్స్ అంతా కవర్ చేసేలా మీకుంటే బెటర్. నేను వెళ్ళాల్సింది కరెక్ట్గా సెంటర్ సిటీ ప్యారిస్. సో ఇక్కడ చూసుకుంటే మీకు అయితే జోన్ అయితే కవర్ చేస్తుంది.
సో ఇక్కడికైతే నేను ఇదంతా సిటీ అవుట్స్కట్స్ అనమాట, డిస్నీ ల్యాండ్ అటు సైడ్ అంతా. అండ్ ఆర్లీ ఎయిర్పోర్ట్ ఇది జోన్లో కూడా కవర్ అవుతుంది. సో తీసుకోవచ్చు. పే అటెన్షన్ టు connections you travel card should cover all the zones you travel. So ఈ జోన్ అదనమాట ఇక్కడ పంచాయతీ. సో మొత్తానికి అయితే టికెట్ అయితే దొరికింది. సో ఈ మెషిన్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇట్లా ఇన్సర్ట్ చేస్తే అలా పైకి వస్తుంది. దాని డోర్స్ ఓపెన్. సో ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఇక్కడ ట్రైన్ డిస్ట్రప్షన్స్ అని అంటున్నాడు. చూడాలి అసలు ఎంత డిలేస్ ఉంటాయి. టైం అయితే 9:30 అయింది. ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకొని ఇంకా సిటీలోకి వెళ్ళాల్సిందే. సో మొత్తానికైతే ట్రైన్లోకి అయితే వచ్చేసాం. సేమ్ మన మెట్రో ట్రైన్స్ లాగా ఇక్కడ కూడా మ్యాప్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, కరెక్ట్గా అక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ లైన్లో ఇదంతా తీసుకొని ఈ డెన్ ఫోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి. సో యాక్చువల్గా నేను ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు వాడు ఏం చేశారంటే అనౌన్స్మెంట్ ఏదో చేశారు, ఫ్రెంచ్లో చేశారు, అర్థం కాలేదు. సో అందరూ దిగిపోయి కిందకి వెళ్ళిపోయి వేరే ఫ్రంట్ కంపార్ట్మెంట్స్లోకి ఎక్కమని చెప్పాడు. ఏమో ఆ కంపార్ట్మెంట్స్ అవన్నీ డిస్కనెక్ట్ చేస్తాడు అనుకుంటా, అందుకనే ఎంటీ చేసి ఫ్రంట్ కంపార్ట్మెంట్స్లోనే అయితే కూర్చోమని చెప్పాడు. సో దట్స్ ది వేరే కంపార్ట్మెంట్. సో ఇక్కడ ఏంటంటే 1 డే పాస్ అయితే దొరుకుతుంది, నోవా పాస్ అనుకుంటా. అదైనా తీసుకోవచ్చు. లేకపోతే సింగిల్ టికెట్ మీరు ఎక్కడ ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో అక్కడ మీరు టికెట్ పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ యాప్ అయితే ఒకటి ఉంది, అది ఐడిఎఫ్ మొబిలిటీస్ అనే యాప్ స్టోర్లో అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే నాకు ఇప్పుడే తెలిసింది. లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే నేను అసలు జస్ట్ 1 డే పాస్ అనుకుంటా, 1 డే పాస్ తీసుకునేవాడిని, అలా తిరిగేవాడిని సిటీ అంతా. ఈ యాప్లో అయితే మీకు ఇంకా తెలుస్తాయి అన్నమాట, మీరు ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు యాపిల్ పే యూజ్ చేసుకొని. సో ఇది బెటర్ ఆప్షన్ ఇక్కడ, ఎందుకంటే చాలా కేర్స్గా ఉంది. ఎందుకంటే అంతా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రెంచ్లో ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, కానీ కాకపోతే ఇక్కడ వీళ్ళకి అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రాదు. సో బెటర్ మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మనకు కూడా కొంచెం లైన్స్లో క్యూస్లో ఎక్కువ నించకుండా మనం ఈజీగా టికెట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది అనుకుంటా. బయట అయితే బాగా చల్లగా ఉంది, సేమ్ యూకే క్లైమేట్ లాగే ఉంది. అండ్ మన టికెట్ విషయంలో కొంచెం మెషిన్స్ అయితే అన్ని టచ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు లాంగ్వేజెస్ అయితే మార్చుకొని మీరు టికెట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం చిరాగేసి నేను అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్పారనమాట, ఐదర్ మీరు యాప్లో బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు మెషిన్స్ దగ్గరికి వెళ్ళి టికెట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 7-8 స్టాప్స్ అయితే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ ఆ లొకేషన్ కరెక్ట్గా ఈఫిల్ టవర్ దగ్గరలోనే ఉంది. లాస్ట్ టైం కూడా అదే లొకేషన్లో ఉన్నాడైతే నేను స్టే చేశాను. సో ఈఫిల్ టవర్కి అరౌండ్ 15 minutes వాక్ అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
స్టేషన్స్ అన్నీ చూడడానికి బాగా ఓల్డ్ స్టేషన్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ ఇది ఒక చెక్ పాయింట్ అనమాట. నేను ఇక్కడ స్టేషన్ 6కి వెళ్ళాలి. నేను మళ్ళీ ఇక్కడ టికెట్స్ ఇందాకలాగా ఇన్సర్ట్ చేస్తే ఎంట్రీ వస్తుంది అనమాట. సో ఇక్కడ టికెట్ ఇన్సర్ట్ చేస్తే ఇలా బయటకు వస్తుంది. సో మెయిన్గా ఈ ట్రైన్ టికెట్ ఏంటంటే మనం ఫోన్స్ దగ్గరలో కానీ కెమెరాస్ దగ్గరలో కానీ పెడితే టికెట్ అన్రీడబుల్ అని చూపిస్తుంది. సో వాళ్ళు టికెట్ నేనైతే కొనేటప్పుడైతే వాళ్ళు చెప్పారనమాట, మొబైల్ డివైసెస్ పక్కన అయితే పెట్టద్దని. సో ఇక్కడ నుంచి వేరే ట్రైన్ తీసుకొని ఇంకా హోటల్ లొకేషన్కి అయితే ఇంకెళ్ళిపోయి ఏదైనా తిని అలా బయటికి వెళ్ళి మళ్ళీ స్లీప్ వేసాడు. సేమ్ ఆల్మోస్ట్ లండన్ మెట్రోస్ లాగే ఉన్నాయి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. హోటల్ లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నాను. ఆ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా, అదే ఈఫిల్ టవర్. ఇక్కడ నుంచి 6 minutes వాక్. ఈఫిల్ టవర్ 16 minutes. ఈ స్ట్రీట్స్ అన్నీ క్రాస్ అవుతుంది వెళ్ళాలి. నావిగేషన్ అయితే పెట్టాం హోటల్కి. పర్లేదు, యూకేతో పోల్చుకుంటే క్లైమేట్ మరీ అంత చల్లగా అయితే లేదు. లాస్ట్ టైం కూడా ఇదే లొకేషన్లో వేరే హోటల్కి అయితే వచ్చా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ స్నాచింగ్లు అవి ఉంటాయని చెప్తారు. లాస్ట్ టైం అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి హోటల్ ఐఫిల్ 30 meters. ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్, ఇక్కడ అన్నీ ఇంకా ఫ్రెంచ్ రెస్టారెంట్సే. ఫుడ్ కొంచెం ఆర్డర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆర్డర్ చేసుకొని తినాలి. సో ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది.
టైం వచ్చినప్పుడు అయితే ఎల్లో లైట్స్ అయితే బ్లింక్ అయ్యాయి. ఈసారి అయితే కొంచెం వైట్ కలర్లో బ్లింక్ అవుతున్నాయి లైట్స్. అదనమాట, ఇంకా బ్లింక్ అవుతూనే ఉంది. మార్నింగ్ అయితే పైకి అలౌ చేస్తాడు. అదైతే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి టికెట్స్ అయితే. కిందని కనిపిస్తుంది కదా, కరెక్ట్గా అక్కడ ఉంటాయి టికెట్ కౌంటర్ అంతా. మార్నింగ్ వ్యూస్ అయితే ఇంకా మొత్తం 360 డిగ్రీ వ్యూ అనమాట.